కాంగ్రెసే కాదు భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా విచిత్రంగా ఉన్నది. అలాదైతే దారుణం, సొంత పార్టీలోనే ఎంపీ గారి మీద ఇంకొకళ్ళు వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ వాళ్ళ అంచర్లు పోస్టర్లు వేస్తున్న పరిస్థితి సొంత ఎంపీ మీదనే. ఇగోండి నిన్న ప్రెస్ నోట్లోనే వచ్చింది. అంటే దేనికి ప్రతీకార రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ ఒకటి ఏంటంటే ఇందులో ఉన్న ఫస్ట్ పేరు బీజేపీ యొక్క మా కంటోన్మెంట్ బోర్డు మెంబర్. మేము ఈటల రాజేందర్ గారిని కూడా కోరుతున్నాం. మేము ఈటల రాజేందర్ గారు మా కంటోన్మెంట్ ఏం పాపం చేసింది? 2015లో ఎన్నికలు అయితే ఇవాళ 2026 11 సంవత్సరాలు మాకు ఎన్నికలు కాకుండా మీ బీజేపీయే నామినేటెడ్ సభ్యులను వేసుకొని వాళ్ళు ఏంది పరిస్థితి అంటే అక్కడ ఉన్న ముగ్గురు మొన్నటి వరకు బోర్డు మెంబర్లుగా ఉన్న వాళ్ళు ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇవాళ కొట్లాడుకుంటున్నారు. సాదా కేశవరెడ్డి గారు, భానుక మల్లికార్జున్ గారు మరియు ఈ రామకృష్ణ గారు ముగ్గురు పోలీస్ స్టేషన్లకు పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు. అది అక్కడ పార్టీ యొక్క పరిస్థితి. బీజేపీ పోస్టర్ల వారు నడుస్తున్నది. ఎఫ్ఐఆర్లు వేసుకుంటున్నారు, పోలీస్ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ప్రజలేం పాపం చేశారు? కంటోన్మెంట్ ప్రజలు దయచేసి ఎన్నికలు పెట్టండి. ఈ పంచాయతీ ఎందుకు మాకు? ఇవాళ ఒకటే మేము చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాటి మీద కాకుండా మేము ప్రశ్నించగానే కొన్ని క్షణాల్లోనే కేసులు వేస్తున్నారు కదా, దీంతోని మేమేదో ఆగిపోతామని కాదు. హిట్లర్ ప్రభుత్వాన్ని, హిట్లర్ రేవంత్ గారి ప్రభుత్వాన్ని డెఫినెట్గా ప్రశ్నిస్తాం. ఇలా హైడ్రా విషయం మీద అయినా, లేకపోతే మూసీ విషయం మీద అయినా, లేకపోతే ఏ అంశమైనా కూడా మీరు ఎన్ని కేసులు వేసినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. కానీ ఒక్కటి పోలీసులు కూడా గమనించాలి. మీ పేరుతోని మీరు ఇక్కడ లెటర్ రాస్తున్నారు, ఉత్సాహంగా మీరు ఈ పేరుతో లెటర్ రాస్తున్నారు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు, తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. మీరు వేసే ఇన్ని కేసులు 35, 36 కేసులు, 36 కేసు ఇన్ని కేసులు వేస్తుంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా ఇది గుర్తుపెట్టుకుంటుంది. హర్షవర్ధన్ గారు